అందరూ కూడా క్రమశిక్షణ పాటించాలి. కేటీఆర్ గారు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. దయచేసి ఎవరు ఆర్గ్యుమెంట్ చేయొద్దండి. దయచేసి అక్కడ దిగండి కొద్దిగా ప్లీజ్. రిక్వెస్ట్గా మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నాయకులుగా వెనక చాలా కుర్చీలు ఉన్నాయి, కొద్దిగా వెళ్ళి కూర్చోండి. ఇక్కడ ఉంటేనే మనం గొప్పలం కాదు కదండి. దయచేసి ప్లీజ్. బాయ్ సార్ ఇగో తమ్ముడు ఆర్గ్యుమెంట్ చేయకండి. మీరంతా కామ్ ఉండండి, కూర్చోండి. లేకపోతే దగ్గర సిట్ డౌన్ ఆన్ ది డయాస్. నో వన్ విల్ స్టాండ్. ఎవరు కూడా దయచేసి నిల్చోవద్దండి. డయాస్ ఖాళీ చేయాలి. మీరు ఒక్కరు దూసుకొని వస్తే సెక్యూరిటీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయకండి. కూర్చోండి మీరు. బాయ్ సాబ్ మీరు కూర్చోండి. అందరూ సీనియర్ నాయకులే కదా, మీరు కూర్చోండి. అయితే కూర్చోండి, లేకపోతే కూర్చోండి. కూర్చోండి, అక్కడ కూర్చోండి మీరు. ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. మిత్రమా మీరు కూడా దయచేసి ప్లీజ్. అయితే ఆక్వర్డ్ కనబడుతుంది. ప్రసెంటేషన్ ఎట్లా కనబడుతుంది మీకు? అటెన్షన్ ఉన్నట్టు కాదు కదా. మన ప్రేమన కూర్చోబెట్టు, అందరు కూర్చోబెట్టు. జై తెలంగాణ. ఇంకొద్దిగా గట్టిగా బలంగా అంటే కార్యక్రమం ముందు పోతుంది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతికంగా ఊపిరిలూదినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఇవాళ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో మన ప్రియతమ నేత, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి యొక్క సమక్షంలో వారు ముఖ్య అతిథిగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. వేదిక మీద ఈ యొక్క ఎస్ఐఆర్ శిక్షణా కార్యక్రమం, అదేవిధంగా సభ్యత్వ నమోదు అంశం యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి గారు, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు షాద్నగర్ అంజయ్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీమతి వాణిదేవి గారు, మాజీ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అనేక మంది అతిరథ మహారథులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఇది పార్టీ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ మీటింగ్, మన యొక్క సమావేశం. దయచేసి క్రమశిక్షణతోటి మనలో మనం మాట్లాడుకోకుండా కేటీఆర్ గారు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్కు సంబంధించి మనందరికి కూడా అన్ని విషయాలు తెలియజేస్తారు. కాబట్టి సమావేశం పూర్తయ్యే వరకు కూడా క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, నాయకులుగా దయచేసి సహకరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ ఇవాళ కార్తిక్ రెడ్డి గారు స్వాగతోపన్యాసం చెప్పుకుంటూ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆల్రెడీ గులాబీ జెండాను ఎగిరింది, మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కృషి చేయడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి, ఒక ఆలోచనగా తీసుకోవాలి. మనం సంస్థాగతంగా ఎంత బలంగా తయారైతే ప్రజల దగ్గరికి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, కేటీఆర్ గారి ఆలోచన విధానాన్ని, పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుపోవడంలో సక్సెస్ అవుతాం. వ్యక్తి నిర్మాణము, సంస్థాగత నిర్మాణం, ఈ రెండిటికి సంబంధించి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు ఆలోచన చేయాలి. పార్టీ ఇచ్చినటువంటి ఒక ఆదేశాలని కింది స్థాయిలో మరి
అమలు చేయాలనే విషయాన్ని నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇవాళ తీసుకున్నటువంటి 2 అంశాలు, ఒకటి ఎస్ఐఆర్, 2 సభ్యత్వ నమోదు. ఈ విషయంలో ఎంతైతే మీటింగ్లకు రావడానికి మిగతా అంశాల్లో మనం ఉత్సాహం చూపిస్తున్నామో, మీ యొక్క అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి, మీ నాయకత్వ స్థాయిని నిరూపించుకోవడానికి అన్ని స్థాయిల్లో ఎట్లయితే మనం పనిచేస్తా ఉన్నామో దానికి రెట్టింపు ఉత్సాహము ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి మనం చూపించాలి. చాలాసార్లు మన దగ్గర వచ్చే సమస్య ఏంటంటే ప్రాసెస్ మనము చాలా ఈజీగా తీసుకుంటాం. ఈసారి చేస్తున్నటువంటి ఎస్ఐఆర్ కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో వివరిస్తారు, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఉన్నటువంటి గత స్థాయిలో పోయినసారి ముఖ్య నాయకుల సమావేశంలో నేను చెప్పాను, స్థూలంగా లేని వాళ్ళ ఓట్లు తీసేయడము, లేకపోతే ఓట్లు ఎక్కేయడము, ఏమైనా మార్పులు ఉంటే చేయడము. స్థూలంగా ఇది ఎస్ఐఆర్, ఇది కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో చెప్తారు. నేను చివరిగా ఒక మాట చెప్తా ఉన్నాను. కార్తిక్ రెడ్డి గారు పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ 50,000 మంది క్రియాశీల కార్యకర్తలను తయారు చేస్తానని చెప్పారు. అయితే ఈ 50,000 నిర్మాణం చేసేటప్పుడు పోయినసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున కేసీఆర్ గారు సమావేశం నిర్వహించినప్పుడు మా అందరినీ పిలిచి ఒక మాట చెప్పారు. గతంలో మన దగ్గర లక్షలాది మంది సభ్యులు పార్టీలో ఉన్నారు. ఈసారి మాత్రం పార్టీ సభ్యత్వం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ, అటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసము, తెలంగాణను కాపాడడం కోసము, తెలంగాణకు రక్షణ కవచంగా నిలిచేటటువంటి యొక్క శక్తి ఉండేటటువంటి యొక్క కార్యకర్తలను తయారు చేయాలంటే అటువంటి సభ్యులను చేర్చుకోండి అని చెప్పారు. కాబట్టి చివరిగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఫైనల్గా రామన్న గారు వచ్చే కంటే ముందు దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కూర్చోండి. ఆ రకమైన కార్యక్రమం మరి నిర్వహించడం కోసం మనందరం కూడా ఉద్యుక్తులం కావాలి, సన్నద్ధం కావాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి